త్రిపురేం తప్పు చేయడం లేదు. తప్పు చెయ్యనప్పుడు ఎవ్వరికీ భయపడరాదు. 6 100 100 6 ఈ పెళ్లి జరిగి తీరుతుంది. అమెరికాకి తీసుకెళ్లి తీరుతానని భాస్కర్ అంటే ఆహా అనేస్తే ఏం చేస్తారు అని. ఈ పెళ్లి ఆపేస్తారా? ఏ ఆడపిల్లకైనా పుట్టినిల్లు వదిలి వెళ్లాలంటే ప్రాణం విలవిలలాడిపోతుంది. కాని జీవితంలో ప్రతి ఆడకూతురు అధిగమించాల్సిన కష్టమిది. దాన్ని ఇష్టంగా మార్చుకుని అడుగు వెయ్యాలి. 7 అడుగుల్లో ఉండే ధర్మాల్ని పాటిస్తూ పసుపు కుంకుమల్ని కాపాడుకుంటే ఆ ధర్మమే ఆ ఇల్లాలిని అమ్మగా, అత్తగా, కోడలిగా అన్ని రకాల బాధ్యతల్ని నిర్వర్తించేలా చేస్తూ హక్కుల్ని ఆపాదిస్తుంది. ఇంతటి మహత్కార్యాన్ని కాదనుకునే మూర్ఖురాలు నా మనవరాలనుకోను. త్రిపుర పెళ్లి కూతురవుతుంది. పెళ్లిపీటల మీద కూర్చుంటుంది. తలంబ్రాలు అందుకుంటుంది. కళ్లలో కన్నీళ్లున్నా కుటుంబ గౌరవం కాపాడ్డం కోసం తలెత్తుకుని అమెరికా వెళుతుంది. నానమ్మ, త్రిపుర, అత్తయ్య గారు చెప్పిన మాటల్ని అర్థం చేసుకుంటే నువ్వింకేం మాట్లాడు. నాకు అర్థం కాదు. మీరు నన్ను అర్థం చేసుకోరు. అంతా మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అయినా నా మాట ఎందుకు లెక్కలోకి తీసుకుంటారు? అంతే, నేనేం చెప్పను. నేను మీకు ఇంకేం చెప్పను. అంతా మీ ఇష్టం, మీ ఇష్టం. పాపం త్రిపుర బాగా నొచ్చుకున్నట్టుందత్తా. పిన్ని, దయచేసి మీరెవరో వెళ్ళకండి. త్రిపుర ఏడ్చినప్పుడు ఓదార్చగలిగేది నాన్న ఒక్కడే. కృష్ణవేణి, కాశీనాథ్ ఎక్కడున్నాడు? అది వచ్చేస్తుంటారత్తయ్య. తాగుతూ తూలుతూ రావాలంటే టైం పడుతుంది. కృష్ణవేణి, కాశీనాథ్ వచ్చిన తరువాత త్రిపురను ఓదార్చి భోజనం పెట్టమని చెప్పు. అలాగే అత్తయ్య. ఆ అవకాశం నీకెందుకిస్తానత్తా? అంతకంటే ముందు త్రిపురని ఓదార్చినట్టు నటించి ఈ ఇంటి పరువు ప్రతిష్ట ఎలా తీయాలో నేను త్రిపురకి నచ్చజెప్తానుగా. గలగలమ్మని పారే గోదారిలా మాట్లాడే బాలత్రిపురందేశ్వరి కళ్లలో చిన్న సైజు పిల్లకాలువేదో పుట్టినట్టుంది. దీన్ని పరిభాషలో దుఃఖం అంటారు, ప్రేమ భాషలో విరహం అంటారు. మరి నేను చేసుకోకపోతే నా లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది పిన్ని. నీ ఏడుపేద నువ్వు ఏడవడానికి 20 అడుగుల గదుంది. భారమైన గుండెను హత్తుకోవడానికి టెడ్డీబేర్ బొమ్ముంది. నా పడుచు వయసులో సేమ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు గొడ్ల చావిడిలో ఏడ్చాను. గుండె కత్తుకోవడానికి బొమ్మ లేదు. పోయిన మా అమ్మ ఫోటో మాత్రమే ఉంది. నీ ప్రేమలానే నా ప్రేమ కూడా మధ్యలోనే డ్రాప్ అయిపోతుందా పిన్ని? వదిలేస్తే ఏదైనా పడిపోతుంది, కానీ పడనిది ప్రేమ ఒక్కటే త్రిపుర. భాస్కర్ని చేసుకొని అమెరికాకి వెళ్ళిపోమంటున్నారు. నాకేమో భరణం చేసుకోవాలనుంది. కులం, ఆస్తి, పరువు, మర్యాద ఇవన్నీ అడ్డుగోడల్లా ఉన్నాయి. నువ్వు గోడ దూకి ఆవలికి పోతున్నావా లేదా? ఇది అంతే, అధిగమించాలి. గుండెల్లో కొలువై ఉన్నవాడిని
కొంగున కట్టుకోవాలి అంటే మిగతా విషయాలేం పట్టించుకోకూడదు. నా ప్రేమని చెప్తే అర్థం చేసుకుంటారా? తిడతారు, కొడతారు, చివరికి నన్ను కూడా నీలానే తయారు చేస్తారు. పెళ్లి చేసుకోకుండా ప్రేమించిన వాణ్ణి తలుచుకుంటానని నువ్వంటే నీ తల పగలగొడతారు. అప్పట్లో అంటే నాకు ఎన్ని సంబంధాలొచ్చినా చిర్రెత్తుకొచ్చేది. ఏదో తల్లిదండ్రులు లేని పిల్ల కదా, గారాబం చేస్తుందని శివగామత కాదని కవర్ చేసినా నాకు పిచ్చి పట్టిందేమోనని పబ్లిసిటీ అయ్యేలా చేశాను. ఎందుకు? పారిపోయినవాడు తిరిగి నా కోసం పరిగెత్తుకుంటూ వస్తాడేమోనని వచ్చిన సంబంధాల్ని వెక్కిరించాను. కానీ మీ నానమ్మ నాలుక మీద వాత పెట్టింది. గుండెల్లో అతగాడి పేరు చెక్కేసుకున్నాను. నాది చెక్కు చెదరని ప్రేమ అని తెగేసి చెప్పేశాను. కానీ ఏం చేస్తాం, ఆ పంతం శూన్యం. వాడు రాలేదు, ఇక వస్తాడన్న నమ్మకం లేదు. కానీ నా విషయంలో అలా లేదు. వన్ సైడ్ లవ్. భరణిని నేను ఇష్టపడుతున్నాను, తను నన్ను ఇష్టపడట్లేదు. నేను ప్రేమించాలని చెప్పినా మొండికేసినా భరణి నుంచి రెస్పాన్స్ లేకపోతే నేను కన్యగానే ఉండిపోతాను. తను హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకుంటాడు పిన్ని. నీ ప్రేమ కథలో ఇంకో ఎపిసోడ్ కూడా ఉంది. బలవంతంగా నువ్వు భాస్కర్ని పెళ్లి చేసుకున్నా కలిసి కాపురం చేయలేవు. దేవదాస్, లైలా మజ్ను, సలీం అనార్కలి సినిమాలను తిప్పి తిప్పి చూస్తూనే ఉంటా. అమెరికాలో నువ్వు ఎంత గట్టిగా ఏడ్చినా ఇక్కడికి వినపడదు. ఎన్ని కన్నీళ్లు కాచినా ఇక్కడి దాకా రావు. మరేం చేయాలి? గుళ్ళో నంది, భరణి ఏ నా మొగుడంది. నువ్వలా ఫిక్స్ అయితే చాలు. భరణిని నువ్వెంతగా ప్రేమిస్తున్నావో చెప్పొచ్చు. తిరిగి ప్రేమించాడా సరే, లేదంటే లేపుకుపోవాలి, లేచిపోవాలి. ఏంటలా చూస్తున్నావు? పారిపోలేవా? రన్నింగ్ రేస్లో 2-3 సార్లు ఫస్ట్ వచ్చావు కదా. ప్రేమించిన వాడి చెయ్యి పట్టుకొని పొలిమేర దాటలేవా? గ్రౌండ్లో పరిగెడితే కప్పొస్తుంది, ఊరు దాటి పరిగెడితే కోపం వస్తుంది. పరువు పోయిందని వల్లి ఇల్లు తగలబెడతారేమో పిన్ని. నువ్వా వల్లి పిల్లికి చిలక్కి చెప్పినట్టు చెప్పావు, కాని వినట్లేదు. మా అన్నయ్య జోలికి రావద్దు అంటుందే కాని రావడానికి నువ్వెంత రిస్క్ తీసుకుంటున్నావో ఆలోచించిందా? అది నీ బెస్ట్ ఫ్రెండ్ కాదు, వేస్ట్ ఫ్రెండ్. ఒకవేళ భరణి తన అన్నయ్య కాకపోయుంటే మీ ప్రేమకి హెల్ప్ చేసేదా కాదా? చేసేదేమో. ఇప్పుడు కూడా చేసినట్టే అని నువ్వు ఫీల్ అయ్యి అడుగై. అంటే భరణికి నచ్చజెప్పి తనకి నాకున్న ప్రేమను తెలియచేసి వినకపోతే చివరికి లేచిపోవడమే బెటర్ అంటావా పిన్ని? అదే కరెక్ట్. అరగంట పరిగెడితే ఊరు, చెరువు, పరువు అన్నీ పొలిమేర దాటేస్తాయి. ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకోండి. అదీ కష్టం అనుకుంటే ఏ చెట్టుకో పసుపు రాసి కుంకుమ పెడితే అదే అమ్మోరు చెట్టు అయిపోతుంది. చూసి వచ్చానమ్మా. త్రిపుర ఆ ఇంట్లోనే ఉంది.